హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే టీంలో ఉన్న అందరూ హీరో హీరోయిన్ ఇద్దరిని వెళ్ళి కపుల్గా నిలబడి పోజ్ ఇవ్వమంటారు కదా. అప్పుడు హీరోయిన్ హీరోని చూడకూడదు అని తన ఫేస్ని కవర్ చేసుకుంటుంది కదా. అప్పుడు హీరో హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నాకు నువ్వెవరో తెలుసు, నీకు నేను తెలుసు కదా అన్నట్లు చెప్పగా అంతే హీరోయిన్ ఒక భయంలో హీరో ముక్కు మీదనే ఒక గుద్దు గుద్దుతుంది. కావాలని అలా చేసిండదు, ఫోర్స్గా తిరిగినప్పుడు హీరోయిన్ చేయి తగిలేస్తుంది. సో ఇప్పుడు హీరో ముక్కులో నుండి ఫుల్గా బ్లడ్ వస్తుంది. అయ్యయ్యో బ్లడ్ వస్తుంది అని అక్కడ ఉన్న అందరూ అరచడంతో అంతే హీరోయిన్ అక్కడి నుండి పరిగెత్తుతుంది. చూడండి, నేను మీ చేతికి చిక్కితేనే కదరా అన్నట్లు ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు హీరోయిన్ మైండ్ మొత్తం ఇప్పుడు ఎలా నేను వాళ్ళని ఫేస్ చేసేది, ఇంకా నేను అక్కడికి వెళ్ళడం వద్దు, నిలిచిపోదాం అన్నట్లు వాగుతూ కూర్చోన్నప్పుడు వాళ్ళ టీం వాళ్ళు మెసేజ్ చేస్తారు గ్రూప్లో, నెక్స్ట్ ఈ ప్లేస్లో మన నెక్స్ట్ మీటింగ్ జరగబోతుంది అని లొకేషన్ అంతా సెండ్ చేస్తారు. హీరోయిన్ అయితే ఇంకా నా మనల్ని నమ్ముతున్నారు, ఎందుకు ఇంకా కూడా నన్ను పిలుస్తున్నారు, కానీ ఈరోజు జరిగిన దాని గురించి ఎవరు ఏం అడగలేదు కదా అని చాలా కన్ఫ్యూజ్ అవుతుంటుంది. ఈ విషయాన్ని మనం ఎలా హ్యాండిల్ చేసేది, ఆ రోజు నన్ను బుల్లీ చేశారు అన్న విషయాన్ని వాడు అందరి దగ్గర చెప్పేశాడు అంటే ఎలా అని అంతలా ఆలోచిస్తుంటుంది. హీరోయిన్కి ఏమంటే ఆ క్రష్ ఉన్నాడు కదా, వాడికి అదంతా తెలిసిందంటే ఎలా, ఆ తరువాత నేను వాడిని ఎలా ఫేస్ చేయగలను, లేదు మనం అక్కడికి వెళ్ళి అందరి ముందు అవమానంగా ఫీల్ అవ్వడం కంటే సైలెంట్ గానే ఉండిపోవచ్చు అని వాగుతున్నప్పుడు ఒక మెసేజ్ వస్తుంది. ఎవరు అని చూస్తే హీరోనే చేసింటాడు. ఎంత ధైర్యం నీకు, నీ దగ్గర నేను కాస్త మాట్లాడాలి, ఇప్పుడు మీట్ అవుదామని హీరో వాడి ఇష్టానికి మెసేజ్ మీద మెసేజ్ చేస్తుంటాడు. కానీ హీరోయిన్ ఒక్కదానికి కూడా రిప్లైనే ఇవ్వదు. ఏమంటే తనకి భయంగా ఉంది, ఏం మాట్లాడాలని తెలియడం లేదు, దానివల్ల రిప్లైనే ఇవ్వదు. కానీ ఇక్కడ హీరోకి ఏమంటే వాడు చాలానే ఫేమస్ కదా, ఇంతవరకు ఎవరు వాడిని ఇగ్నోర్ కూడా చేసిండరు. నెక్స్ట్ సెకండ్ కి వీడి మెసేజెస్ కి రిప్లై ఇచ్చేస్తారు. అందులోనూ అమ్మాయిలు అయితే హీరో కోసం అంతలా పోటీ పడతారు. అలాంటిది వీడు మెసేజ్ చేసి ఒక అమ్మాయి ఇలా రిప్లై ఇవ్వకపోవడంతో వీడు యాక్సెప్ట్ చేసుకోలేకపోతాడు. ఫ్రెండ్స్ దగ్గర చెప్పి వాగుతుంటాడు, ఏంట్రా అమ్మాయి ఓవర్గా సీన్ చేస్తుంది, నాకు రిప్లై ఇవ్వనంటుంది కదా అన్నప్పుడు వాడి ఫ్రెండ్స్ని చూసారంటే అరే నిన్ను ఇగ్నోర్ చేయడానికి ఒక అమ్మాయి పుట్టినట్లుంది కదా అని హీరోని ఇంకా బాగా ఎక్కిస్తుంటారు. హీరో అయితే ఈ విషయాన్ని ఊరికేనే వదిలేలా లేడు, ఎలా మెసేజ్ చేయకుండా ఉంటుంది అని నేను చూస్తాను, ఈరోజు నేనా తనా అని చూడాల్సిందే అని హీరో వాడి ఇష్టానికి మెసేజ్ మీద మెసేజ్ పెడుతూనే ఉంటాడు. నైట్ అంతా నిద్రపోకుండా మరి దెయ్యంలా కూర్చొని సెండ్ చేస్తుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే హీరోయిన్ ఆ మెసేజ్ని ఓపెన్ కూడా చేసిండదు. నేను ఓపెన్ చేసి చూస్తేనే కదరా అన్నట్లు అలానే పెట్టుకుంటుంది. 56 మెసేజెస్ వచ్చింటుంది. హీరోయిన్ ఫ్రెండ్స్ చూసేసి ఏంటే వాడు ఇన్ని మెసేజెస్ పెట్టిండాడు, అలా ఏం పెట్టాడు అని నీకు చూడాలని లేదా అన్నప్పుడు నేను చూడను, ఊరికే డిలీట్ చేసేస్తాను అన్నప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ తీసుకొని అరే ఇలా ఇవ్వు అని ఏమో సెట్టింగ్స్ అంతా చేంజ్ చేసి హైడ్ చేసి చూస్తుంది. అలా చూస్తే మెసేజ్ చూసినట్లు కనిపించదేమో, ఇప్పుడు అలా ఏం మెసేజ్ చేసిండాడు అని చూస్తే ఎందుకు రిప్లై ఇవ్వనంటున్నావు, నీకు ఎంత ధైర్యం, నా మెసేజ్కి నువ్వు రిప్లై ఇవ్వనంటున్నావా అని అలానే కంటిన్యూస్గా నైట్ మొత్తం మెసేజ్ చేసింటాడు. ఫ్రెండ్ చూసేసి హే వాడికి ఏమైనా పిచ్చా, ఎందుకు ఇలా అంతా సెండ్ చేసిండాడు అని చెప్పినప్పుడు హీరోయిన్ కూడా జరిగిందంతా చెప్తుంది. కానీ తనని ముగ్గురు అమ్మాయిలు బుల్లీ చేశారు కదా అదంతా చెప్పదు. జస్ట్ హీరో బాత్రూమ్కి వెళ్ళడానికి హీరోయిన్ దగ్గర టిష్యూ తీసుకొని వెళ్ళింటాడు కదా, ఆ విషయాన్ని మాత్రం చెప్తుంది. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ వాడిని వదిలింటే అలానే ప్యాంట్లోనే పోయింటాడు, సో వాడేంటి నీ గురించి అందరి దగ్గర చెప్పేది, నువ్వు జస్ట్ వాడి దగ్గర ఎలా కోపంగా చూడాలి అనే కదా చేసి చూపించావు, అందులో ఏముంది, నువ్వే వాడి గురించి అందరి దగ్గర చెప్పేసే అని హీరోయిన్ కి ఐడియా అంతా ఇస్తుంటారు. కానీ హీరోయిన్ కి వచ్చి గిల్టీగా ఉంటుంది. అంతేకాకుండా హీరో గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. ఆ స్కూల్ అబ్బాయిలంతా పోకిరి వెదవలే అయింటారు అన్నట్లు చెప్పగా హీరోయిన్ ఆలోచించి చూస్తుంది. ఆ రోజు హీరో చెప్పింటాడు కదా, నువ్వు ఏం తప్పు చేయలేదు అంటే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని, దానివల్ల హీరో ఏం చెడ్డోడు కాదు అని తెలుసు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్పలేకపోతుంది. అయ్యయ్యో మనం ఎందుకు, మనల్ని బుల్లీ చేశారు, వాడు జస్ట్ నేను మోటివేట్ అయ్యేలా చెప్పాడు అంతే అని చెప్పలేకపోతుంది.
ఆశ్చర్యపోతున్నా. నిజంగా ఏం జరిగింది అని చెప్తేనే కదా వాళ్ళు అర్థం చేసుకుంటారు అని హీరోయిన్ తనలో తాను అంతలా ఆలోచిస్తుంది తప్ప చివరి వరకు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నిజాన్ని చెప్పదు. ఏమంటే ఇలా ముగ్గురు అమ్మాయిలు తనని బుల్లీ చేశారు అని చెప్తే ఎక్కడ తన ఫ్రెండ్స్ తనని ఒకలా చూస్తారేమో అని నిజాన్ని చెప్పదు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరో అక్క మింటిని చూపిస్తారు. తను నిన్న నైట్ బాగా డ్రింక్ చేసింటుంది. దాని వల్ల ఇప్పుడు కూడా తలనొప్పిగా ఉంది అని పనుకుంటుంది. ఇప్పుడు మింట్ కోసం ఈ క్రష్ ఉన్నాడు కదా, ఈ క్రష్ పేరు యాంగ్. వీడిప్పుడు మింట్ కోసం తినడానికి ఫుడ్ అంతా తీసుకొని వచ్చి ఇస్తాడు. అప్పుడు మింట్ యాంగ్ దగ్గర నువ్వు చాలానే మంచి ఫ్రెండ్ విరా, నా సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని కరెక్ట్ గా ఫుడ్ అంతా తీసుకొని వచ్చి ఇస్తున్నావు కదా అంటుంది. యాక్చువల్లీ యాంగ్ కి మింట్ అంటే చాలానే ఇష్టం. ఆ విషయాన్ని తన దగ్గర చెప్పలేకపోతుంటాడు. ఇప్పుడు ఆ ప్లేస్ కి నిన్న నైట్ మింట్ ఎవరితో కలిసి డ్రింక్ చేసిందో ఆ అబ్బాయిలు అక్కడికి వస్తారు. వాళ్ళు రాగానే మింట్ యాంగ్ ని వదిలేసి ఆ అబ్బాయిల దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటుంది. నిన్న నైట్ అసలు ఏం జరిగింది, నేను ఓవర్ గా డ్రింక్ చేయడం వల్ల ఏం జరిగిందని నేను మర్చిపోయాను అన్నప్పుడు వాళ్ళు ఓవర్ గా తాగొద్దు అని అందుకే చెప్పేది, నువ్వు వినవు అని ఆ అబ్బాయిలు మింట్ మీద ఫన్ చేస్తుంటారు. అప్పుడే యాంగ్ నిన్న నైట్ ఏం జరిగింది అని గుర్తు చేసుకుంటాడు. నిన్న నైట్ మింట్ ఆ అబ్బాయిలతో తాగుతూ కూర్చున్నప్పుడు యాంగే మింట్ ని పిలుచుకుని వెళ్ళడానికి వెళ్తాడు. అప్పుడు మింట్ ని చూసారంటే ఆల్రెడీ తాగింది చాలదని ఉండండి నేను వెళ్ళి ఇంకొక బాటిల్ ని తీసుకుని వస్తాను అని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింటుంది. ఆ టైం ఆ అబ్బాయిలు యాంగ్ ని చూసి నువ్వెందుకు వచ్చావు, తనే డ్రింక్ చేసేసి వెళ్ళిపోయి ఉంటుంది కదా అన్నప్పుడు లేదు ఎంతైనా తను ఒక అమ్మాయి కదా, ఎక్కడైనా రోడ్లో పడిపోతే ఎలా, అందుకే పిలుచుకుని వెళ్దామని వచ్చాను అని చెప్పినప్పుడు ఆ అబ్బాయిని చూసారంటే ఏంటి తను అమ్మాయా, ఓ నీ కళ్ళకి తను ఒక అమ్మాయిలా అంతా కనిపిస్తుందా అని ఆ అబ్బాయిలు మింట్ మీద అంతలా ఫన్ చేస్తూ నింటారు. కానీ అదంతా తెలియని మింట్ ఒక మగ్ ఫుల్ గా డ్రింక్ ని తీసుకుని వచ్చి ఇప్పుడు చూడండి నేను ఎలా తాగుతా అని ఫుల్ గా తాగుతూ నింటుంది. అదంతా చూసినప్పుడు యాంకి చాలానే బాధగా ఉండింటుంది. ఆ తరువాత మింట్ ని వాడి ఇంటికి పిలుచుకుని వెళ్ళి వదిలింటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరోయిన్ రోడ్ లో నడుచుకుంటూ వెళ్తుంటుంది. ఆ టైం హీరోయిన్ కి ఆపోజిట్ గా యాంగ్ వస్తాడు. ఇప్పుడు యాంగ్ హీరోయిన్ ని చూసి తిన్నావా, బాగున్నావా, ఏమైనా తింటావా అని వాడు హీరోయిన్ ని పిలుచుకుని వెళ్ళి తినడానికి నూడిల్స్ అంతా కొనిస్తాడు. ఇప్పుడు అలానే హీరోయిన్ దగ్గర నువ్వు చాలా బాగా డ్రా చేస్తున్నావు, కానీ కాస్త ఓవర్ గా ఎరేజర్ ని యూస్ చేసి ఎరేజ్ చేయడం వల్ల పేపర్ ఒకలా చినిగిపోయేలా అయిపోతుంది. దాని వల్ల నువ్వు డ్రాయింగ్ పేపర్ ని కొని యూస్ చేయి, అలానే నేను చెప్పే పెన్సిల్ తో డ్రా చేయి, ఇంకా బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఒక రోజు నేనే నిన్ను పిలుచుకొని వెళ్ళి ఆ థింగ్స్ అన్ని కొనిస్తాను అని అంతా చెప్తుంటాడు. అదంతా వింటున్న కొద్దీ హీరోయిన్ అలానే గాల్లో తెలియపోతుంటుంది. తనకి నచ్చిన ఒకడు ఇలా ఫుడ్ అంతా కొనిచ్చి షాపింగ్ కి కూడా పిలుచుకుని వెళ్తాను అని చెప్తున్నాడు కదా అని అంత ఖుషిగా ఉంటుంది హీరోయిన్ కి. ఆ టైం అని చూసి హీరో కూడా ఆ దారిలోనే వస్తుంటాడు. అందులోనూ హీరోయిన్ కి మెసేజ్ చేస్తూనే వస్తుంటాడు. ఎంత ధైర్యం తనకి నా మెసేజ్ కి రిప్లై ఇవ్వడం లేదు కదా అని వాడు కోపంగా వెళ్తున్నప్పుడు అక్కడ రెస్టారెంట్ లో కూర్చోన్న హీరోయిన్ ని యాంగ్ ని చూసేస్తాడు. వీళ్ళిద్దరేంటి ఇక్కడ ఇలా కలిసి కూర్చోన్నారు అని ఇప్పుడు అలానే హీరోయిన్ ని కోపంగా చూస్తూ నిల్చుంటాడు. హీరోయిన్ కూడా క్యాజువల్ గా అటుపక్క తిరిగినప్పుడు హీరోని చూసేస్తుంది. హీరో అయితే నా మెసేజ్ కి రిప్లై ఇవ్వకుండా నువ్వు ఇక్కడ జాలీగా కూర్చొని తింటున్నావా, మర్యాదగా బయటరా లేదంటే నీ గొంతు కోసేస్తా అన్నట్లు బెదిరిస్తుంటాడు. హీరోయిన్ బెదిరిపోయి చూస్తుంటున్నా హీరోయిన్ అలా భయపడటం చూసి క్రష్ కూడా ఏమైంది అని తిరిగి చూస్తాడు. ఇప్పుడు హీరోని చూసి ఏ జున్ నువ్వా, లోపలికి రారా అని హీరోని పిలిచగా వాడు లోపలికి వెళ్తాడు. హీరోయిన్ అయితే భయపడుతూ కూర్చోంటుంది. హీరో ఎక్కడ తనని బుల్లి చేసిన విషయాన్ని క్రష్ దగ్గర చెప్పేస్తాడేమో, అలా చెప్పేస్తే చాలా అవమానంగా ఉంటుంది కదా అని భయపడుతూ కూర్చోన్నప్పుడు హీరో కూడా క్రష్ దగ్గర మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నట్లు చెప్పగా హీరోయిన్ హీరోని చూసి వద్దు చెప్పకు, నన్ను బుల్లి చేసిన విషయాన్ని చెప్పకు ప్లీజ్ చెప్పకు అని ఫేస్ ని కవర్ చేసుకుని చెప్తుంటుంది. అప్పుడు హీరోని చూసారంటే అది ఒకరు నా మెసేజ్ కి రిప్లైనే ఇవ్వనంటున్నారు అన్నట్లు చెప్పగా యాంగ్ కి అర్థమైపోతుంది వీళ్ళిద్దరి మధ్య ఏమో ప్రాబ్లం పోతుంది అని. సో ఇప్పుడు యాంగ్ ఏం చేస్తాడు, సరే అయితే నేను వెళ్తున్నా, నాకు ఇంపార్టెంట్ అయిన వర్క్ ఉంది, మీరిద్దరూ మాట్లాడండి, నేను వెళ్తున్నా అని వెళ్ళిపోతాడు. వెంటనే హీరోయిన్ కూడా అక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోదామని ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు హీరో వెనకాలే వెళ్ళి హీరోయిన్ ని స్టాప్ చేసి హే ఎక్కడికి పారిపోతున్నావని అడిగినప్పుడు హీరోయిన్
సారీ నీ మెసేజ్కి రిప్లై ఇవ్వనందుకు, ఇంక నేను వెళ్తాను అని అక్కడి నుండి వెళ్తుంటుంది. కానీ వాడు వదలనంటున్నాడు. నువ్వు చేసిన దానికి ఇలా సారీ చెప్తే చాలా, నైట్ అంతా మేల్కొని మరీ మెసేజ్ చేస్తే ఒక్క మెసేజ్కి కూడా నువ్వు రిప్లై ఇవ్వలేదు కదా అని అరిచినప్పుడు హీరోయిన్, ఎలారా రిప్లై ఇవ్వమంటావు, నువ్వు సెండ్ చేసిన అన్ని మెసేజెస్లోనూ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నింది తెలుసా, నాకు నువ్వు ఏం చెప్తున్నావు అని ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, అలా ఉన్నప్పుడు నేను ఇలా రిప్లై ఇవ్వగలను అని అరిచినప్పుడు హీరో, హో అయితే నేను సెండ్ చేసిన మెసేజ్ నీకు అర్థం కాలేదు అని నువ్వు నాకు రిప్లై ఇవ్వలేదా, నేను కూడా నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావేమో అని కదా అనుకున్నాను అన్నట్లు చెప్తుంటాడు. కానీ వాడికి ఇంకో పక్క అవమానంగా కూడా ఉంది, ఇలా స్పెల్లింగ్ మిస్టేక్స్ తో సెండ్ చేస్తున్నా అని చెప్పేసింది కదా అని ఆలోచిస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే అందరూ మీట్ అవుతారు. ఈ రోజు చూసారంటే అందరూ సూపర్ గా ఒక ఫ్లవర్ థీమ్ లో డ్రెస్ వేసుకుని వచ్చింటారు. హీరోని చూడండి, చెవిలో ఒక రోజ్ ని పెట్టుకుని వచ్చింటాడు. కానీ వాడికి హీరోయిన్ చెప్పిందే మైండ్ లో రన్ అవుతుంటుంది. మెసేజెస్ అన్ని తప్పు తప్పుగా సెండ్ చేస్తున్నావు అని చెప్పింటుంది కదా, దాని గురించి ఆలోచిస్తుంటాడు. అలా ఆలోచిస్తూ ఉన్నోడు ఇప్పుడు సడన్ గా పైకి లేచి, ఇంకా తరువాత నేను ఇక్కడికి మోడలింగ్ కోసం అంతా రాను అంటాడు. ఆ మాట విని హీరోయిన్ కి అంత ఖుషిగా ఉంటుంది. అమ్మయ్య, దయచేసి రావద్దురా, అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను అన్నట్లు కూర్చోంటుంది. కానీ ఆ సంతోషం కాసేపు కూడా ఉండదు. ఏమంటే హీరో ఇప్పుడు ఏం చెప్తాడు, నాకు డ్రాయింగ్ నేర్చుకోవాలి అని చాలానే ఇంట్రెస్టింగ్ గా ఉంది, సో నేను ఈ క్లబ్ లో ఒక మెంబర్ గా జాయిన్ అవుదామని అనుకుంటున్నా అన్నట్లు చెప్పగా హీరోయిన్ షాక్ అయి చూస్తుంటుంది. ఏం రా చెప్తున్నావు అన్నట్లు. అప్పుడు వెంటనే హీరో అక్క మింట్ వచ్చి, రే అదంతా ఏం వద్దు, అయినా నువ్వు మా టీంలో జాయిన్ అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదు అంతే కదా చెప్పండి అని అడిగితే హీరోయిన్ తప్ప మిగిలిన అందరూ, లేదు లేదు జున్ మన టీంలో జాయిన్ అవ్వడంలో మాకేం ప్రాబ్లం లేదు, మాకు ఓకేనే అన్నట్లు చెప్పగా ఇంకా హీరోయిన్ అక్కకి వేరే దారి లేక హీరోని కూడా వాళ్ళ టీంలో చేర్చుకుంటుంది. కానీ ఇక్కడ హీరోయిన్ అయితే ఫీల్ అవుతూ ఇంటికి వెళ్తుంటుంది. ఇలా వాడు వచ్చి క్లబ్ లో జాయిన్ అయిపోయాడు కదా అని ఫీల్ అవుతూ వెళ్తున్నప్పుడు హీరో వెనకాలే వచ్చి, హే సాంగ్ నేనెందుకు ఇక్కడ జాయిన్ అయ్యాను అని తెలుసా అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్, నేను ఆల్రెడీ సారీ చెప్పేశా కదా, మరి ఇంకేం, నన్ను సతాయించడానికి కదా నువ్వు ఈ టీంలో జాయిన్ అయ్యావు అని అడిగినప్పుడు హీరో, లేదు లేదు నువ్వు చెప్పిన ఆ సారీని నేను అప్పుడే యాక్సెప్ట్ చేశాను, నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యాను అంటే నువ్వే నాకు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయడానికి నేర్పించాలి, సో ఇక నుంచి నువ్వే నాకు టీచర్, అంతేకాకుండా నువ్వు నా మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా ఉన్నందుకైనా పనిష్మెంట్ అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే అయ్యో వీడు నన్ని వదలడేమో కదా అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా హీరో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి, రే నేను డ్రాయింగ్ క్లబ్ లో జాయిన్ అవుతాను అని చెప్పిన వెంటనే తన ఫేస్ ని చూడాలి, అదే రా సాంగ్ అలానే బెదిరిపోయి చూస్తుంది తెలుసా అన్నట్లు చెప్పి నవ్వుతుంటాడు. అప్పుడు హీరో ఫ్రెండ్స్ ని చూసారంటే, రే వీడు ఫస్ట్ టైం ఒక అమ్మాయి మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అనిపిస్తుంది కదా అని చెప్తుంటారు. ఆ టైంలోనే హీరోయిన్ ని చూపిస్తారు. తను కింద పడి దొర్లుతుంటుంది. నేను వాడికి స్పెల్లింగ్ మిస్టేక్స్ నేర్పించాలంట కదా, నన్ను హింసిస్తున్నాడే అని అంతలా ఫీల్ అవుతుంటుంది. కానీ కాసేపు తరువాత సరే ఓకే, అయినా నేనెందుకు వాణ్ణి చూసి భయపడాలి, నేనేం తప్పు చేశాను, ఏమున్నా చూసుకుందామని ఇప్పుడు వెంటనే హీరోకి మెసేజ్ చేస్తుంది. సరే ఓకే మనం జరిగిందంతా మర్చిపోదాం, మనం ఫ్రెండ్స్ గా కొత్తగా స్టార్ట్ చేద్దాం అన్నట్లు మెసేజ్ చేస్తుంది. ఇప్పుడు ఆ మెసేజ్ ని చూసి హీరోకి అంత ఖుషిగా ఉంటుంది. తను నాకు మెసేజ్ చేసింది, తను నాకు మెసేజ్ చేసింది అని పిల్లాడు అంతలా గెంతులేస్తుంటాడు. ఇప్పుడు హీరో వెంటనే అయితే మనం రేపే మీట్ అవుదామా అని మెసేజ్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్, ఏంటి వీడు వెంటనే మీట్ అవుదామని మెసేజ్ చేసిండాడు అని అనుకుని ఇదేం డేటింగ్ కాదు కదా అని హీరోకి మెసేజ్ చేస్తే వాణ్ణి చూసారంటే, నేను అవును అని చెప్పాలి అని ఆశపడుతున్నావా ఏంటి అన్నట్లు మెసేజ్ చేయగా హీరోయిన్, నేనేం అలా అంతా ఆశపడలేదు, సరే ఓకే మనం రేపే మీట్ అవుదామని మెసేజ్ ని సెండ్ చేస్తుంది. ఆ టైంలోనే క్రష్ ఉన్నాడు కదా యాంగ్, వాడు కూడా ఇప్పుడు హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు. రేపు మన ఇద్దరం షాపింగ్ కి వెళ్దామా, నేను నీకు డ్రాయింగ్ కి కావాల్సిన థింగ్స్ ని కొనిస్తాను అని చెప్పాను కదా, వెళ్దామా అన్నట్లు మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ తన క్రష్ పిలిస్తే ఎలా వెళ్లకుండా ఉంటుంది, దానివల్ల ఇప్పుడు యాంగ్ దగ్గర ఓకే నేను వస్తాను అన్నట్లు మెసేజ్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డే హీరోని మేనేజ్ చేయాలి కదా, సో వాడికి మెసేజ్ చేస్తుంది, నేను ఇలా పీనట్ ని తిన్నాను, అది నా గొంతులో తగులుకునేసింది, సో నేను మాట్లాడలేకపోతున్నా, దానివల్ల ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను
వెళ్తున్నా, సో మనం ఈ రోజు మీట్ అవ్వలేం అన్నట్లు మెసేజ్ చేసి యాంగ్ ని మీట్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు యాంగ్ కూడా హీరోయిన్ ని స్టేషనరీ షాప్ కి పిలుచుకొని వెళ్ళి డ్రాయింగ్ కి కావలసిన థింగ్స్ అన్ని కొనిస్తాడు. నీకు చాలానే చిన్ని చేతులు, దాని వల్ల పెద్ద డ్రాయింగ్ బుక్ వద్దు, చిన్న బుక్ యూస్ చేయి అన్నట్లు చెప్తాడు. హీరోయిన్ కి అయితే అదంతా విని అంత సంతోషంగా ఉంది. అరే, నన్ను ఇంత బాగా నోట్ చేసిండాడు కదా, నా మీద చాలానే కేరింగ్ గా ఉన్నాడు కదా అని గాల్లోనే తెలియపోతుంటుంది. కానీ యాంగ్ వచ్చి జస్ట్ వాడి జూనియర్ అమ్మాయి కదా, అందులోనూ ఈ డ్రాయింగ్ క్లబ్ కి కొత్తగా వచ్చిండాది అని హెల్ప్ చేస్తుంటాడు అంతే. ఇంకా అంతా కొనుక్కొని బయట వచ్చిన తరువాత యాంగ్ హీరోయిన్ దగ్గర సరే మనం నెక్స్ట్ మీటింగ్ లో మీట్ అవుదాం బాయ్ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ అయితే ఈ అని యాంగ్ వెళ్తుంటే వాడిని చూస్తూ నిల్చుంటుంది. ఆ టైం వెనకాల నుండి ఒక సౌండ్, వాడు వెళ్ళి 10 నిమిషాలు అవుతుంది అన్నట్లు. హీరోయిన్ కూడా ఎవరది అని తిరిగి చూస్తే హీరో. అంతే, హీరోయిన్ బెదిరిపోతుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగ్గా హీరో అరే చాలా బాగా మాటలు వస్తుంది కదా, ఏంటి గొంతులో తగులుకున్న పీనట్ ని మింగేసావా ఏంటి అని అడగ్గా హీరోయిన్ కి ఇప్పుడే గుర్తొస్తుంది. నోటి మీద చేయి పెట్టుకొని సైలెంట్ గా నిల్చుంటుందా. ఏంటి మళ్ళీ మాటలు రాలేదా, అయితే పాట పాడటం వచ్చా అని హీరో అంత కోపంగా అడుగుతుంటాడు. ఇప్పుడు హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక చేతిలో పెట్టుకున్న స్కూల్ బ్యాగ్ ని హీరో మీదనే వేసేసి ఫాస్ట్ గా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. హీరో కూడా ఆ బ్యాగ్ ని ఎత్తుకొని హే పొట్టిదానా ఆగవే అని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. ఇక హీరోయిన్ కూడా ఎక్కువ దూరం పరిగెత్తలేక ఒక ప్లేస్ లో ఆగిపోతుంది. ఇంకా హీరోయిన్ కూడా ఎక్కువ దూరం పరిగెత్తలేక ఒక ప్లేస్ లో ఆగిపోతుంది. ఏంట్రా నీ ప్రాబ్లం అని అడిగినప్పుడు రెండోసారి నువ్వు నన్ను ఇగ్నోర్ చేసిండావు, నన్ను మీట్ అవుతాను అని చెప్పేసి ఆ తరువాత పీనట్ తగులుకుంది అని అబద్ధం చెప్పి ఆ యాంగ్ ని మీట్ అవుతావా నువ్వు అని అరిచినప్పుడు హీరోయిన్ అవును మీట్ అవుతా అని చెప్పాను, నాకేం ఇప్పుడు, అయినా నాకు నీతో ఫ్రెండ్ గా ఉండటానికే నచ్చడం లేదు, సో మనం ఫ్రెండ్స్ గా అంతా ఉండడం వద్దు, నువ్వు ఎప్పుడు నన్ను టీస్ చేస్తూనే ఉన్నావు, ఇలాంటి ఒక అబ్బాయితో నేను ఫ్రెండ్ గా ఉండలేను అన్నట్లు చెప్పేస్తుంది. హీరోకి ఆ మాట విని ఒకలా అయిపోతుంది, చాలానే హట్టింగా ఉంటుంది వాడికి. సో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా ఇదే ఛాన్స్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఇంటికి వెళ్ళిన తరువాత హీరో దగ్గర అలా అంతా మాట్లాడడం తలుచుకొని చాలానే ఫీల్ అవుతుంది. నేనే కదా వాడి దగ్గర అబద్ధం చెప్పాను, కానీ ఇప్పుడు వాడిని ఇలా చేశాను కదా అని చాలానే గిల్టీగా ఫీల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డ్రాయింగ్ క్లబ్ మీటింగ్ లో అందరూ పిక్నిక్ కి వెళ్దామని బయట వెళ్తారు. అక్కడ హీరో హీరోయిన్ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా అటుపక్క తిరిగి కూర్చుంటారు. వాళ్ళు అలా కూర్చుండడం చూస్తుంటేనే అక్కడ ఉన్న అందరికీ అర్థమైపోతుంది హీరో హీరోయిన్ గొడవ పడ్డారు అని. దానివల్ల హీరో అక్క మింట్ వాళ్ళిద్దరిని చూసి మీరిద్దరూ గొడవ పడింటే ఇద్దరు మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోండి, 10 నిమిషాలు టైం ఇస్తాం, అంతేకాని ఇక్కడికి వచ్చి ఇద్దరు ఇలా ముఖం మార్చుకొని కూర్చోండడం అంతా ఏం బాలేదు అని ఇద్దరిని ఒంటరిగా పంపిస్తారు. ఇప్పుడు ఒంటరిగా వెళ్ళిన తరువాత హీరో హీరోయిన్ దగ్గర నేను తప్పుగా స్పెల్లింగ్ మిస్టేక్స్ తో మెసేజ్ చేస్తున్నా అనే కదా, నన్ను చూస్తుంటేనే నీకు నచ్చడం లేదు అని అడిగినప్పుడు హీరోయిన్ నవ్వేస్తుంది. అవును, నువ్వు ఇలా తప్పుగా రాస్తున్నావే, మీ ఇంట్లో నిన్ని ఏం తిట్టరా, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అని చెప్పరా అని అడిగినప్పుడు హీరో మా ఇంట్లో అలా అంతా ఎవరు ఏం చెప్పరు అంటాడు. అప్పుడు హీరోయిన్ అయితే నువ్వు చాలానే లక్కీ అనే చెప్పాలి, మా ఇంట్లో అలా కాదు, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొనే తీరాలి అని నన్ను అంతలా టార్చర్ చేస్తారు అంటుంది. అప్పుడు హీరో అయితే నువ్వు ఇప్పటి వరకు ఫస్ట్ ర్యాంకే తెచ్చుకోలేదా, నీ సోడా బుడ్డి కళ్ళద్దాలు, పాతకాలం నాటి నీ డ్రెస్, ఇదంతా చూసి నువ్వు ఒక తెలివైన ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అని కదా అనుకున్నా అన్నప్పుడు హీరోయిన్ నవ్వుతూ అలా అంతా ఏం లేదు, నేను ఒక యావరేజ్ అయిన స్టూడెంట్ ని అంతే అంటుంది. అప్పుడు హీరో అమ్మయ్య నవ్వేసావా, అయితే ఇంకేం నాతో ఫ్రెండ్ గా ఉండడం నీకు ఓకేనే కదా అన్నట్లు చెప్పేసి వెళ్తుంటాడు. హీరోయిన్ ఆన్సర్ కోసం కూడా వెయిట్ చేయడు, వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా ఆ రోజు నైట్ హీరోకి మెసేజ్ చేస్తుంది, సారీ నేనే లాస్ట్ టైం నిన్ని మీట్ అవుతాను అని చెప్పి రాలేదు, రేపు మీట్ అవుదామా అని మెసేజ్ చేస్తుంది. హీరోకి అయితే అంత ఖుషిగా ఉంటుంది. వాడి ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి ఆ మెసేజ్ ని చూపిస్తుంటాడు. ఇక్కడ చూడండిరా, తనే రేపు నన్ను మీట్ అవుతాను అని చెప్పేసింది అని ఎగురుతుంటాడు. హీరో ఫ్రెండ్స్ అయితే వీడొకడు పిచ్చోడు అన్నట్లు చూస్తుంటారు. ఇంకా నెక్స్ట్ డే అనుకున్నట్లే ఇద్దరు మీట్ అవుతారు. ఈ గేమ్స్ అంతా ఆడుతారు కదా, ఆ ప్లేస్ కి వెళ్ళి ఫుల్ గా గేమ్స్ ఆడుతుంటారు. ఆ తర్వాత లైబ్రరీకి వెళ్తారు, లంచ్ చేయడానికి రెస్టారెంట్ కి వెళ్ళి బాగా తింటారు. చివరగా ఒక కాఫీ షాప్ కి వెళ్ళి అక్కడ కాఫీ తాగుతూ మాట్లాడుతుంటారు. అప్పుడు హీరో అవును
నువ్వే కదా సడన్గా మెసేజ్ చేసి మనం మీట్ అవుదామని చెప్పావు. ఒకవేళ ఇది మన ఫస్ట్ డేటింగా అన్నట్లు అడగ్గా అప్పుడు హీరో అవును నువ్వే కదా సడన్గా మెసేజ్ చేసి మనం మీట్ అవుదామని చెప్పావు. ఒకవేళ ఇది మన ఫస్ట్ డేటింగా అన్నట్లు అడగ్గా హీరోయిన్ ఏంటి డేటింగా? అలా అంతా ఏం లేదు. నేనెప్పుడు చెప్పాను డేటింగ్ అని హీరోని అరుస్తుంటుంది. ఆ టైం ఆ కాఫీ షాప్‌కి హీరోయిన్‌ని ముగ్గురు అమ్మాయిలు బుల్లీ చేశారు కదా! వాళ్ళొస్తారు. ఇప్పుడు వాళ్ళని చూడగానే హీరోయిన్ భయపడుతుంది. అక్కడి నుండి వెళ్ళిపోదామని చూస్తుంది. కానీ హీరోయిన్ చెయ్యిని పట్టి స్టాప్ చేసి ఇప్పుడేమైంది? వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంతే కదా! వాళ్ళని చూసి ఎందుకు ఇలా భయపడుతున్నావు? నేను ఆ రోజే చెప్పాను కదా! తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదు అని. నువ్వెళ్ళి ఆ అమ్మాయిల్ని ఫేస్ చెయ్యి. ఒక్కసారి నువ్వు వాళ్ళని ధైర్యంగా ఫేస్ చేశావు అంటే ఆ తరువాత నీకే ధైర్యం వస్తుంది. నువ్వు భయపడకు అంటాడు. కానీ హీరోయిన్ లేదు నేను అలా చేయలేను అంటుంది. అప్పుడు హీరో ఇక్కడ చూడు ఆ రోజు నేను నీతో లేను. కానీ ఈ రోజు నేను నీకు తోడుగా నీతోనే ఉన్నాను కదా! సో ధైర్యంగా వెళ్ళు అంటాడు. ఇక హీరోయిన్ కూడా ఇప్పుడు ధైర్యంగా రెస్ట్ రూమ్ లోపలికి వెళ్తుంది. అప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిలు ఏంటి మమ్మల్ని చూసి నీకు భయం పోయిందా అని హీరోయిన్ దగ్గర ప్రాబ్లం చేసేలానే మాట్లాడగా హీరోయిన్ ఏం పట్టించుకోదు. తను నేరుగా వెళ్ళి హ్యాండ్ వాష్ చేస్తుంటుంది. అప్పుడు వాళ్ళు ఆ రోజు కంటే ఈ రోజు ఇంకా సూపర్ గా మేకప్ వేస్తాము. ఏంటి నీకు ఓకేనా అని ఒక అమ్మాయి హీరోయిన్ భుజం మీద చేయి వేస్తుంది. కానీ హీరోయిన్ ఆ అమ్మాయి చేయిని దూరం తోసి ఏంటి మీరంతా చివరి వరకు ఒకరిని బుల్లి చేస్తూ అందులో దొరికే సంతోషాన్ని అనుభవించే ఒక చీపైన మనుషులుగానే ఉండిపోదామని అనుకుంటున్నారా? మీకంతా కొంచెం కూడా సిగ్గుగా లేదా ఇలా అంతా చేయడానికి అన్నట్లు మాట్లాడి హీరోయిన్ బయట వెళ్ళిపోతుంది. అంతే ఆ అమ్మాయిలకి మండిపోతుంది. ఎంత ధైర్యం ఉంటే మా దగ్గరనే ఇలా అంతా మాట్లాడతావు నువ్వు అని వెనకాలే వెళ్తారు. కానీ బయటనే హీరో నిల్చుంటాడు. ఇప్పుడు హీరోయిన్ రాగానే హీరో ఒక బాయ్ ఫ్రెండ్ లా హీరోయిన్ మీద చేయి వేసి అక్కడి నుండి పిలుచుకుని వెళ్ళిపోతాడు. ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా హీరోయిన్ అలా ఒక అబ్బాయితో వెళ్ళడం చూసి సైలెంట్ అయిపోతారు. కానీ వాళ్ళకి తెలీదు అది హీరో అని. ఇంకా వీళ్ళిద్దరూ కూడా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. సగం దూరం వెళ్ళిన తరువాత ఇద్దరు నిలబడి అంతలా నవ్వుతుంటారు. హీరోయిన్ అయితే నాకు ఇప్పుడే హ్యాపీగా ఉంది. వాళ్ళ దగ్గర అలా మాట్లాడిన తరువాత నాకేదో కొత్తగా ఒక ధైర్యం వచ్చినట్లు ఫీల్ అవుతుంది. చాలానే థ్యాంక్స్ అన్నప్పుడు హీరో చూడు ఇలానే మాట్లాడాలి, ఇలానే ధైర్యంగా ఉండాలి అని హీరోయిన్ ని అంతలా మోటివేట్ చేస్తుంటాడు. హీరోయిన్ కి కూడా చాలానే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో అందరూ డ్రాయింగ్ క్లబ్ లో మీట్ అవుతారు. ఆ కాలంలో అంతా బ్రిటిషర్స్ ఏ గెటప్ లో ఉంటారు అలాంటి ఒక గెటప్ లోనే అందరూ వచ్చింటారు. ఇప్పుడు అందులో ఒకరు మోడలింగ్ పోజ్ ఇస్తుంటారు. మిగిలిన అందరూ డ్రా చేస్తుంటారు. హీరో అయితే సూపర్ గా డ్రా చేస్తుంటాడు. హీరోయిన్ చూసేసి ఏ సూపర్ గా డ్రా చేస్తున్నావు కదా అని చెప్పినప్పుడు హీరో కూడా నేర్పిస్తాడు. పెన్సిల్ ఇలా పట్టుకోవాలి, ఇలా డ్రా చేయాలి అని చెప్తున్నప్పుడు యాంగ్ హీరోయిన్ ని చూసి పేపర్ పెన్సిల్ అంతా కొనిచ్చాను కదా దాంతోనే కదా డ్రా చేస్తున్నావు, ఇప్పుడు ఎలా బాగా డ్రా చేస్తున్నావా అని అడిగినప్పుడు హీరోయిన్ కూడా సిగ్గుపడుతూ యూస్ చేస్తున్నా అన్నట్లు చెప్తుంటుంది. అదంతా చూస్తున్న హీరోకి మాత్రం మండిపోతుంటుంది. కానీ కాసేపు తర్వాత చూస్తే హీరోయిన్నే చూస్తూ కూర్చోంటాడు. ఏమంటే హీరో కళ్ళకి హీరోయిన్ అంత అందంగా కనిపిస్తుంటుంది. అందుకే అందులోనూ సడన్ గా ఫ్యాన్ ని ఆన్ చేస్తారా ఆ టైం గాలికి హీరోయిన్ చుట్టూ అలానే ఎగురుతుంటుంది చూడండి. అంతే హీరో అలానే మై మర్చి చూస్తుంటాడు. టోటల్ గా ఫ్లాట్ అయిపోతాడు. హీరో అలా హీరోయిన్ ని సైట్ కొట్టున్నప్పుడు స్నాక్స్ ని తీసుకుని వచ్చి పెడతారు. అప్పుడు హీరో నాకొద్దు అని చెప్పేస్తాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ తీసి తినడం చూస్తుంటే హీరోకి ఏమేమో అవుతుంటుంది. దానివల్ల అక్కడ ఉన్న అన్ని చాక్లెట్స్ ని తీసి హీరోనే తినేస్తాడు. అంతే వాళ్ళక్క అంతలా అరుస్తుంటుంది. ఎందుకురా ఇలా అన్నింటినీ నువ్వే తినేస్తున్నావు అని వాణ్ణి అంతలా అరుస్తుంటుంది. ఆ టైం యాంగ్కి ఫోన్ రావడంతో వాడు ఫోన్ మాట్లాడుతూ బయట వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ యాంగ్ అలా బయట వెళ్ళడాన్ని చూస్తూ కూర్చోంటుంది. హీరోయిన్ యాంగ్ ని అలా చూడడం హీరో కూడా చూస్తాడు. ఏమంటే వాడు ఆల్రెడీ హీరోయిన్ ని సైట్ కొడుతూ ఉన్నాడు కదా. సో హీరోయిన్ యాంగ్ ని అలా చూడడం చూస్తుంటే హీరోకి ఒకలా ఉంది. ఇప్పుడు యాంగ్ వెనకాలే హీరో అక్క మింట్ కూడా వెళ్తుంది. ఊరికే యాంగ్ ని భయపెట్టే విధంగా వెనకాల నుండి వెళ్ళి వాడిని భయపెడుతుంది చూడండి. వాడు భయపడిపోతాడు. వచ్చింది మింట్ అని తెలియక కింద తోసిస్తాడు. మింట్ అయితే
రే నేను ఒక అబ్బాయిలానే బిహేవ్ చేస్తాను, అయినా కూడా నేను ఒక అమ్మాయినేరా, ఇలా నన్ను తోసేసావు కదా, నేను నీ దగ్గర మాట్లాడను పో అని అలాగే అక్కడి నుండి వెళ్తుంటుంది. క్రష్ కి అయితే బాధగా అయిపోతుంది, ఇలా తోసేసాం కదా అని. ఇంకా డ్రాయింగ్ క్లాస్ అంతా కంప్లీట్ అయిన తరువాత అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. హీరో అక్క మింట్ ఇంకా యాంగ్ ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ ని చేస్తుంటారు. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చేసే ప్లేస్ దగ్గర మింట్ వెళ్ళి స్టిక్కీ నోట్ మీద ఏమో రాసి దాన్ని తన నుదిటి మీద అంటించుకొని నిద్రపోతుంటుంది. కాసేపట్లోనే ఆ ప్లేస్ కి యాంగ్ వస్తాడు. ఇప్పుడు అక్కడ అలా స్టిక్కీ నోట్స్ ని అంటించుకొని నిద్రపోతున్న మింట్ ని చూస్తాడు. ఆ పేపర్ మీద ఏం రాస్తుంది అని చూస్తే, పోరా నువ్వు నన్ను కింద తోసేసావు కదా అన్నట్లు రాసుంటుంది. ఇప్పుడు యాంగ్ అలానే మింట్ దగ్గరకు వెళ్ళి మింట్ ని చూస్తూ, నువ్వు నాకు ఒక అమ్మాయిలా మాత్రమే కనిపిస్తున్నావు, అదే నా ప్రాబ్లం అన్నట్లు చెప్పేసి అక్కడి నుండి వెళ్తుంటాడు. మింట్ నిద్రపోతుంది అని అనుకొని అలా చెప్పేసి వెళ్తుంటాడు. కానీ యాంగ్ వెళ్ళగానే మింట్ అలానే కళ్ళు తెరిచి చూస్తుంది. ఏంటి వీడు ఇలా అంతా చెప్పేసి వెళ్తున్నాడు అన్నట్లు చూస్తుంటుంది. ఆ టైంలోనే హీరో హీరోయిన్ ని చూపిస్తారు. డ్రాయింగ్ క్లాస్ అంతా కంప్లీట్ చేసుకొని హీరోయిన్ ఇంటికి వెళ్తున్నప్పుడు హీరో హీరోయిన్ ని ఫాలో అవుతూ వెళ్తుంటాడు. ఇప్పుడు హీరో అలా తన వెనకాల రావడం చూసి, ఇప్పుడు ఎందుకు నువ్వు నన్ను ఇలా ఫాలో అవుతున్నావు అని అడిగినప్పుడు హీరో అలానే హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, నువ్వు ఆ యాంగ్ ని లవ్ చేస్తున్నావు కదా అన్నట్లు అడగ్గా అంతే హీరోయిన్ అలానే బెదిరిపోయి చూస్తుంటుంది. అప్పుడు హీరో, నీ ముఖాన్ని చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వు అన్ని లవ్ చేస్తున్నావు అని హీరో కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.